బీహార్లో తొలి విడత పోలింగ్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. గతం కన్నా ఏకంగా 10% ఎక్కువ ఓటింగ్ రికార్డు మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతగా 121 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 2020తో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. లాలూ కుటుంబానికి గట్టిపట్టున రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి తేజస్వి పోటీ చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా ఆ ఓట్లు ప్రశాంత్ కిషోర్ కు వెళ్లాయా, ఇండీ కూటమికి పడ్డాయో తెలియని పరిస్థితి. ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. బీహార్ దంగల్ హీటెక్కుతున్న వేళ ఆర్జేడీ ఓ సంచలన వీడియో బయటపెట్టింది. బీహార్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ ఆరోపించింది. దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది. మరోవైపు ఆర్జేడీ ఆరోపణలను ఈసీఐ తీవ్రంగా ఖండించింది. ఆర్జేడీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో మొహియుద్దీన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్ లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపించింది. వారంతా ఎవరు, స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు, అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ అధికారులను ఆర్జేడీ డిమాండ్ చేసింది. బీహార్ నుంచి ఓట్లను దొంగలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక వ్యక్తులతో కలిసి ఒక దొంగ పని చేయాలనుకుంటున్నారని సంచలన ఆరోపణ చేసింది. కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని, దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్స్ చేసింది. ఇదే సమయంలో స్ట్రాంగ్ వద్ద భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆర్జేడీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు ఈసీ తెలిపింది. కంట్రోల్ రూమ్ లో నుంచి స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఒక డిస్ప్లే స్క్రీన్ ఆటో టైం అవుట్ కారణంగా కొంతసేపు ఆగిపోయిందని, వెంటనే త్వరగా పనిచేసిందని తెలిపింది. ఇది అంతరాయం లేకుండా జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది. మహానార్ ప్రధాన కంట్రోల్ రూమ్ ఫీడ్ ఏమాత్రం ప్రభావితం కాలేదని కూడా తెలిపింది. కాగా కేంద్రం ఈసీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీతో కలిసి ఎన్నికల కమిషన్ రాజ్యాంగం, అంబేద్కర్ పై దాడి చేస్తుందన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ తో దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. बहुत अच्छा फीडबैक मिला। डिस्ट्रिक्ट प्रेसिडेंट से हमारी ट्रेनिंग हो रही है, तो काफ़ी अच्छी ट्रेनिंग चल रही है। बट मेन मुद्दा यही है कि लोकतंत्र पर आक्रमण हो रहा है, अंबेडकर जी के कॉन्स्टिट्यूशन पर आक्रमण हो रहा है, और डायरेक्टली मोदी जी, अमित शाह जी और ज्ञानेश जी जॉइंटली पार्टनरशिप बना के कर रहे हैं, और इससे देश का बहुत नुकसान हो रहा है।